పాకిస్తాన్ వాళ్ళు ఏదో టర్కిష్ డ్రోన్లను మన లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ప్రయోగించే ప్రయత్నం చేసిరు. మన బుల్లెట్లు కూడా నవ్వుతున్నాయి. అరే మన ఇజ్జత్ తీస్తున్నారా, బుల్లెట్లు కూడా ఇజ్జత్ పోయినట్టు అనిపిస్తున్నాయి. ఇట్లాంటివి ఏందిరా మన దగ్గరకు పంపిస్తున్నారు. మనం కొడితే అదొక పెద్ద అస్త్రం ఉండాలా, అదొక పెద్ద శస్త్రం ఉండాలా, శాస్త్రం ఉండాలా? మరి ఇంత టాప్ స్టాండర్డ్ డ్రోన్లను మనం పోయి కూల్చుడేంది అని చెప్పి మన బుల్లెట్లు కూడా నవ్వుతున్నాయి. పాకిస్తాన్ భారత్ మీదకి కొత్త రకంగా ఆలోచిస్తుంది. అంటే టర్కీ ఈ మోడల్ని పాకిస్తాన్కి నేర్పించుట్ల మళ్ళా గెయిన్ అవుతుందా లేకపోతే సక్సెస్ చేస్తుందా అనేది చూడాలి. పాకిస్తాన్ మరవలేని హిస్టరీ క్రియేట్ చేసింది భారత్. పాకిస్తాన్ మరవలేదు, అసలు మరవలేదు. భారత్ యొక్క డామినెన్స్ చూసి పాకిస్తాన్ ఏంది బొంగులది, నాకు తెలిసి ప్రపంచమే బిత్తరపోయింది. భారత్తో ఎస్కలేషన్ చెయ్యాలి అని అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాలా, సీదా యమధర్మరాజుకు ముందే చెప్పేయాలా, భయమే ఆరాం అని చెప్పి చెప్పేయాలి. ఓవరాల్ డ్రోన్ స్ట్రెంత్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే పాకిస్తాన్ 4 డ్రోన్లు పంపిందనుకో, మనది ఒక్కటి చాలు. అందుకే ఎట్లా నవ్వుతున్నాయి చూడు బుల్లెట్లు. నిన్నేదో తొకపటాకాలు ఉంటాయి కదా, డ్రోన్ తొకపటాకాలు ఇట్లా ముట్టిస్తాం, రాకెట్లు పోతే బళ్ళు మనం వెళ్తే చూడు. మనకు దివాళీ జనవరిలోనే తెప్పించిర్రు పాకిస్తాన్ వాళ్ళు. కట్ చేసి సీన్ లోపలికి పోతే చిట్టా నెంబర్ 1, పాకిస్తాన్ వాళ్ళు ఏదో టర్కిష్ డ్రోన్లను మన లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ప్రయోగించే ప్రయత్నం చేసిరట. భారత్ చాలా అప్రమత్తంగా ఉంది. భారత్ కూడా చాలా సూషే తిప్పి కొట్టింది అని రాజకీయ నిపుణులు అండ్ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా మాట్లాడుతున్నారు. అయితే పాకిస్తాన్ యొక్క డ్రోన్ గ్యాంబుల్ ఏంది, భారత్ యొక్క డాక్టరైన్ ఏంది, తర్వాత నెక్స్ట్ ఏ రకంగా ఇది ముంగటు పోతుంది అన్నదే మన చిట్టా నెంబర్ 1. ఒక షాకింగ్ హుక్ అగర్ మనం తీసుకొని మాట్లాడితే ఏందనంటే, పాకిస్తాన్ జెట్లు పంపలే, పాకిస్తాన్ సోల్జర్లు పంపలే, పాకిస్తాన్ డ్రోన్లు పంపింది. అది కూడా ఎట్లాంటివి అంటే షిన్నై, చీప్, బత్తి కూడా చక్కగా వీకకుండా పెట్టి పంపింది. ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే మన భారత సైనికులు ఆ డ్రోన్లను పేలుస్తున్నారు చూడు, మన బుల్లెట్లు కూడా నవ్వుతున్నాయి. అరే మన ఇజ్జత్ తీస్తున్నారా, బుల్లెట్లు కూడా ఇజ్జత్ పోయినట్టు అనిపిస్తున్నాయి. ఇట్లాంటివి ఏందిరా మన దగ్గరకు పంపిస్తున్నారు. మనం కొడితే అదొక పెద్ద అస్త్రం ఉండాలా, అదొక పెద్ద శస్త్రం ఉండాలా, శాస్త్రం ఉండాలా? మరి ఇంత టాప్ స్టాండర్డ్ డ్రోన్లను మనం పోయి కూల్చుడేంది అని చెప్పి మన బుల్లెట్లు కూడా నవ్వుతున్నాయి. ఎందుకు నవ్వుతాయి అంటే పాకిస్తాన్కి తెలుసు ఒక నగ్నమైన సత్యం ఏందనంటే, భారత్తో యుద్ధం గెలవడం అనేది మా కల్లా, మేము గెలవలేము. అందుకే ఏదో అప్పుడప్పుడు తోక పటాకాలు పంపించి ఏదైనా చిన్న డ్యామేజ్ అయితే అగో చూసినావా మేము భారత్ని ఇట్లా చేసినాం, అగో గట్లా చేసినాం. సో పాకిస్తాన్ యొక్క మనస్తత్వాన్ని ఇలా జర మనం ఎక్స్పోజ్ చేద్దాం ఫ్రెండ్స్. కోర్ యాక్చువల్ ట్రూత్ దగ్గరకు వస్తే కొన్ని పాకిస్తానీ డ్రోన్లు మన సాంబా, రాజౌరి ఇంకా పూంచ్ ఎస్పెషల్లీ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఎక్కువ కనిపించినాయి. ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర ఇండియన్ ఆర్మీ తిప్పి కొట్టేసింది. డ్రోన్స్ మొత్తం కింద సర్వనాశనమైనవి, సంకనాకిపోయినాయి పాకిస్తానీ గేమ్ ప్లాన్ అంతా. అయితే ఇవాళ ఇదంతా కంప్లీట్ పిక్చర్ నీకు ఒకటి ఏం చెప్తుందంటే, నీ డ్రోన్లు భారత్ మీద పనికి రావు. నువ్వేదో టెస్ట్ చేద్దామని చూస్తున్నావు భారత్ యొక్క సామర్థ్యాన్ని, భారత్ యొక్క రెస్పాన్స్ టైంని క్యాల్కులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? మన దుష్మన్లు. మన రేడార్ గ్యాప్స్ ఏమైనా ఉన్నాయా అననే ఒక ప్రయత్నం కూడా అనిపించొచ్చేది. ఎందుకంటే నువ్వు డ్రోన్ పంపించినావు, పంపగానే రబక్మన్ మనల్ని కొట్టిపడేసిండ్రు. అంటే భారత్ యొక్క రెస్పాన్స్ టైం ఎంత ఫాస్ట్ ఉంది వాడు క్యాల్కులేట్ చేసిండు. సెకండ్ ఏంటంటే నేను డ్రోన్ పంపిస్తున్నప్పుడు భారత్ రేడార్లు ఎక్కడెక్కడికేం చేస్తున్నాయి అని చెప్పి పట్టుకోనికి ప్రయత్నం చేస్తారు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా పాకిస్తానోడు భారత్తో చాలా ఆచితూచి స్పందిస్తాడు. అయితే ఇది కూడా నువ్వు ఏదైతే చేసినావు చూడు, నువ్వు ఏదైతే నీ సామర్థ్యం అనుకుంటున్నావు, బ్రేవరీ అనుకుంటున్నావు, కానీ ఒకసారి నువ్వు గుర్తుపెట్టుకో, మేము మా రేడార్లను కూడా చేంజ్ చేసిన దాఖలాలు ఉన్నాయి. ఫైర్ అండ్ దెన్ వానిష్, గాయపడిపోతాం అడిగే. ఈ భారత్ యొక్క ఫియర్ బేస్డ్ ఎక్స్పెరిమెంటేషన్ ఏదైతే నువ్వు చేద్దామని చూస్తున్నావు చూడు భారత్ మీద ప్రయోగము, ఇది పెద్దగా పనికి రాదు. వీడు ఏం చేస్తుండే ఫ్రెండ్స్, ఒక టర్కీ పాకిస్తాన్ జాయింట్ నెక్సెస్ నడుస్తుంది డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో. టర్కీ పాకిస్తాన్ కోసం డ్రోన్లు తయారు చేస్తుంది. టర్కీ ఒక మన డ్రోన్ బ్యాక్బోన్ అయిపోయింది. ఎవరికి? పాకిస్తాన్కి. సుమారు $900 మిలియన్ ప్రాజెక్ట్ అంటే ఇది. మళ్ళీ కమికాజే ఇంకా సూసైడ్ డ్రోన్స్ తయారు చేసే ప్రయత్నంలో పాకిస్తాన్ ఇంకా టర్కీ చేతులు కలిపినాయంట. ఇవి చీప్గా నంబర్ ఎక్కువనాయంట, ఇవి ఎక్స్పెండబుల్ కూడా అవుతాయట. అయితే కానీ ఈ డ్రోన్స్ ఏదైతే పాకిస్తాన్ ఇంకా టర్కీ తయారు చేసింది చూడు, ఇవి ప్రిసిషన్గా లేవంట. అంటే ఏడైతే కొట్టాలనో ఎగ్జాక్ట్గా పోయాడో కొట్టాయి. ఏడైతే ప్రిసిషన్ లేదో దానికి సుపీరియారిటీ ఏడికైనా ఉంటుంది ఫ్రెండ్స్, డెస్పరేషన్ తప్ప. ఒకసారి మీ కమెంట్ రూపంలో మీరు చెప్పుండ్రి, మళ్ళీ ఇది డెస్పరేషన్ అనాలనా లేకపోతే ప్రెసిషన్ అనాలనా? అయితే ప్యాటర్న్ అనేది చాలా ఇంపార్టెంట్. వాడు ఏ రకమైన డ్రోన్ తయారు చేసిండు, ఏం చేసిండు అని అనేది పక్కకు పెడితే మనకు మాత్రం ఒక క్లారిటీ అనేది ఉండాలి. రీసెట్ ద వ్యూవర్ అని అంటున్నా. అండ్ లెట్స్ బీ క్లియర్ ఏందని అంటే, ఇది ఏదో 2-3 డ్రోన్లు వచ్చినాయి అన్నది కాదు.
పాకిస్తాన్ తన డాక్ట్రైన్ని చేంజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. అది వేరే విషయం, భారత్ న్యూట్రలైజ్ కూడా చేస్తుంది ఆ డాక్ట్రైన్ని. బట్ పాకిస్తాన్ భారత్ మీదకి కొత్త రకంగా ఆలోచిస్తుంది. అంటే టర్కీ ఈ మోడల్ని పాకిస్తాన్కి నేర్పించుట్లా మళ్ళా గెయిన్ అవుతుందా లేకపోతే సక్సెస్ చేస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే యూక్రెయిన్ మీదకి కూడా గిట్లనే అయింది, సిరియా మీదకి కూడా గిట్లనే అయింది, లిబియా మీదకి కూడా ఇట్లనే అయింది. పాకిస్తాన్ జస్ట్ కాపీ కొడుతుంది టర్కీ పంచాయతీ మొత్తం. సో ఇప్పుడు కేవలం రాజౌరి, పూంచ్ ఇంకా సాంబా అక్కడ కాశ్మీర్ దగ్గర ఇది పంపించారు లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర. వీళ్ళు ఫ్యూచర్లో కూడా ఏం చేయొచ్చానంటే వెనకటికి యూక్రెయిన్లో కంటైనర్లలో పెట్టి పంపించారు. మన భారత్లోనే ఈ మెటీరియల్ మొత్తం తీసుకొని వచ్చి నాకౌట్ బేసెస్గా తీసుకొని వచ్చి కంప్లీట్గా దీన్ని అసెంబుల్ చేసి సడన్గా భారత్లో నుంచి డ్రోన్లు తీసుకొని వచ్చి అన్ఎక్స్పెక్టెడ్గా ఇంటెలిజెన్స్కి చిక్కకుండా లోపలికి తీసుకొచ్చి కూడా చేసే తత్వాలు ఉంటాయి. సో నేనేమంటానంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ది బార్డర్స్, మన కంప్లీట్ లాజిస్టిక్ సిస్టమ్ కూడా ఒక సర్వేలెన్స్లా ఉండాలి. ఎందుకంటే లోపల నుంచి స్టార్ట్ చేసి అసెంబుల్ చేస్తే ఈ రెడ్ చిప్ పెట్టి వసీకరణలను తయారు చేసే డ్రోన్లు కూడా మస్తు ఉంటాయి. రియాలిటీ చెక్ ఏందనంటే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మరవలేని హిస్టరీ క్రియేట్ చేసింది భారత్. పాకిస్తాన్ మరవలేదు, అసలు మరవలేదు. భారత్ యొక్క డామినెన్స్ చూసి పాకిస్తాన్ ఏంది బొంగులది నాకు తెలిసి ప్రపంచమే బిత్తరపోయింది. భారత్తో ఎస్కలేషన్ చెయ్యాలి అని అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాలా, సీదా యమధర్మరాజుకు ముందే చెప్పేయాలా, భాయ్ మే ఆరాం అని చెప్పి చెప్పేయాలా. పోయేదైతే వీళ్ళు నరకానికే, 72 హూర్ ముబారక్ అని చెప్పి భారత్ ముందే చెప్పేస్తుంది. అయితే భారత్ యొక్క నేవీ ఆపరేషన్ సింధూర్లు ఇంకా డిప్లాయ్ కాలే, కేవలం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం పనిచేసుకొని వచ్చింది. కరెక్ట్గా చెప్తే ఒక పార్ట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. నేవీ రాకపోతేనే ఇంత ఘాతకున్నది భారత్. అగర్ నేవీ వస్తే, భారత నౌకాదళం అడుగు పెడితే కేవలం ద బ్యాడ్ బాయ్ ఆఫ్ ది సీస్ ఐఎన్ఎస్ విక్రాంత్ పైరాగాసింది అంతే. భారత్ యొక్క సముద్రాలలో పైరాగాసింది అంటే భారత్ యొక్క లీడర్షిప్, భారత్ యొక్క ఆర్మీ, భారత్ యొక్క ఎయిర్ ఫోర్స్, భారత్ యొక్క నేవీ ఏ రకంగా ఉన్నదో చూసుకో. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్కి ఎంత సమర్థవంతంగా ఉందో చూసుకో, పునః ఒకసారి విచారించుకో అని చెప్పి ప్రపంచ దేశాలు ఇలా ఆలోచిస్తుంటే ఇది కేవలం ఒక లిమిటెడ్ సబ్జెక్ట్ ఆర్ లిమిటెడ్ డాక్టరైన్ కాదు ఫ్రెండ్స్. అది గాలైనా, నీరైనా, లేదా సముద్రమైనా, ఆ కాడికి వస్తే నేలైనా, సైబర్ స్పేస్ అయినా భారత్ సమర్థవంతంగా ఉంది. అయితే ఇప్పుడు ఇదైతే పాకిస్తానీ డ్రోన్ అబ్సెషన్ ఉంది చూడు, ఇది పాకిస్తానీ యొక్క స్ట్రెంగ్త్ అస్సలు కాదు. ఎందుకంటే భారత్ దాన్ని కంట్రోల్గా హతమార్చేసింది ఆ డ్రోన్ని. అయితే ఈ డ్రోన్ మిత్ ఇట్లా తీసుకొని చూస్తే ఏదైతే కంప్లీట్ కథనం ఏదైతుంది చూడు, పాకిస్తాన్ ఏం చెప్దామని చూస్తుందనంటే తన ప్రజలకు చూసినామా మేమేం వెనకకు జరగలే, అప్నే ముల్క్ పై భరోసా రఖో, భారత్ని మనం ఖచ్చితంగా ఓడగొడుతున్నాం. ఆ మెడల్ ఎందుకు వేస్తారో నాకు తెలియదు. ఇలా మెడలల్లా టర్కీ మొత్తం ఇస్లామిక్ వరల్డ్ మనతో సపోర్ట్ చేస్తుంది. ఈ డ్రోన్లు మొత్తం స్టెల్త్ సుపీరియారిటీ, ఎవ్వడు మనది ఏం బీకలేడు, మనకు నంబర్స్ ఇంకా ఇంటెలిజెన్స్ కాదు అని చెప్పి మనం చాలా అగ్రగామిలో ఉన్నాం ఈ డ్రోన్ టెక్నాలజీలో, నెక్సస్ చేస్తున్నాం ఎక్సెట్రా అని చెప్పి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఏం చేయకముందే వెనకటికి 5 రఫేల్ వల కొట్టినామని అన్నారు, తర్వాత 8 రఫేల్ అన్నారు. ఇప్పుడు నాకు తెలిసి మొత్తం రఫేల్ ఫ్లీట్నే కొడతామని చెప్తారు. దీనికి తోక ఆ ప్రపంచ సలింపేకు గాడు ఒకడు ఉన్నాడు ట్రంప్, వాడు కూడా ఒకసారి 5 అంటాడు, 8 అంటాడు, 12 అంటాడు. అరే దీన్ని ఏమంటారు, దీన్ని రోగం అంటారు. నువ్వు ఒక ప్రెసిడెంట్ లెక్క ఉన్నప్పుడు నువ్వు క్లారిటీగా మాట్లాడాలి నంబర్ల మీద. అయితే ఇవాళ నువ్వు ఇండియన్ రేడార్ ట్రాకింగ్ ఇట్లా తీసుకొని చూస్తే ప్రపంచమే బిత్తరపోయింది. ఎందుకనంటే ఈ తోక పటాకాలు చిన్నవి మాకు పెద్ద ఫరక్ కూడా పడదు, మాకు పెద్దగా ఫరక్ కూడా పడదు. ఎందుకనంటే నీ డ్రోన్లలో నావిగేషన్ ఫెయిల్యూర్ ఉన్నది, పూర్ క్వాలిటీ కంట్రోల్ ఉన్నది. భారత్ యొక్క ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఏదైతే ఉంది చూడు, దాన్ని ఛేదించాలనంటే బాప్ హోతాయి రే, అయ్యనే రే, ఇది గుర్తుపెట్టుకోరు. ఇక నేను సపరేట్గా మీ గురించి నేను మాట్లాడతలేదు. అయితే మీకు నంబర్లు జర షాక్ అయితే ఫ్రెండ్స్, జర చూడుండ్రి ఇలా క్వాలిటీ ఏ రకంగా ఉందో జర చూడుండ్రి. ఇలా నంబర్లు ఇట్లా మనం తీసుకొని చూస్తే భారత్ దగ్గర 3 రెట్ల ఎక్కువ మేల్ డ్రోన్స్ ఉన్నాయి. గిరీష్ మేల్ డ్రోన్ అంటున్నావు అని అంటే మీకు అర్థమైపోతుంది నేను ఏం చెప్పాలనుకుంటున్నాను. పండగ వాతావరణంలో ఉన్నప్పుడు నేను మాట్లాడతలేను. వెన్ ఐ సే మేల్ డ్రోన్స్, బాప్ క్యా కర్తా ఆప్కు పతా హై, నాజాయిజ్ ఔలాదోం కే ఊపర్ క్యా కర్ సక్తా హై బాప్, నేను కిడ్స్ పెడుతున్నా. ఓవరాల్ డ్రోన్ స్ట్రెంత్కి ఇట్లా మనం తీసుకొని చూస్తే పాకిస్తాన్ 4 డ్రోన్లు పంపిందనుకో, మనది ఒక్కటి చాలు. అందుకే ఎట్లా నవ్వుతున్నాయి చూడు బుల్లెట్లు, అవి డ్రోనే ఉండని బుల్లెట్లే ఉండని, ఆ 4 పంపినా మనది ఒక్కటి చాలు. ఇవాళ భారత్ ప్రైవేట్ సెక్టార్లలో కూడా డ్రోన్లలో పోయింది. సోలార్ డ్రోన్స్ వచ్చినాయి, ఇండిజీనియస్ మన డ్రోన్ టెక్నాలజీ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే స్వామ్ టెక్నాలజీ కూడా వచ్చింది. ఈ రేషియో ఇవాళ 4:1ని 6:1కి 7:1కి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది భారత్. అంటే పాకిస్తాన్ ఒక 6 డ్రోన్లు పంపించి 7 డ్రోన్లు పంపితే మనది ఒకటే చాలు.
ఠల్ 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 పేల్చేసి వస్తుంది. అంటే ఇండియన్ డ్రోన్స్ అనేది కంప్లీట్గా భారత్ యొక్క వాయుసేనల బ్లాంకెట్ తయారు చేసేసింది. ఆ బ్లాంకెట్నే మనం ఏమన్నాం మొన్న మాట్లాడుకున్నాం, భైరవ్ కాల భైరవ్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. పాకిస్తానీ ఎయిర్ డిఫెన్స్ ఏదైతే ఉంది చూడు, వీళ్ళు ఏదైతే ఖుషితో పాగలవుతున్నారు చూడు, ఇది ఎందుకు రానంటే अरे भाई जो भी हो इधर रहे तो क्या मिलता, कुछ नहीं मिलता, भारत के पास जाके अगर मौत में मिला ना तो 72 हूर मुबारक का దువాతో మిల్తా అని చెప్పి 72 హూర్కి వణికి చూస్తున్నారు. అంటే ఇక్కడ భారత్ చేస్తున్న క్వాంటిటీ మీద చేస్తున్న క్వాలిటీ యొక్క డాక్ట్రైన్ ఉంది చూడు, దాని గురించి మాట్లాడుర్రి ఫ్రెండ్స్ అని చెప్పి మిమ్మల్ని అందరినీ చెప్తున్నా. భారతీయుల లెక్క గర్వపడుర్రి అని చెప్తున్నా. మోర్ డేంజరస్ పార్ట్ ఏందనంటే ఈ డ్రోన్స్, పాకిస్తాన్ ఎక్సెట్రా ఇవన్నీ పక్కకు పెట్టరు. భారత్లో మేజర్ ప్రాబ్లం ఏముంటుంది అని అంటే, భారత్ ఏడ అప్రమత్తంగా ఉండాలనంటే, ఈ డ్రోన్లు వచ్చో లేకపోతే పాకిస్తానీ మెజైళ్ళు వచ్చో అడక తెచ్చుకున్న ఫైటర్ జెట్లో మెజైల్లో భారత్ ఏం పీక్ కట్టలేవు. భారత్లో రియల్ ప్రాబ్లం ఏమున్నది పాకిస్తాన్తోని, చైనాతోని, బంగ్లాదేశ్తోని, అమెరికాతోని అని చెప్పి మాట్లాడితే నరేటివ్ వార్. వాడేదైతే చెప్తాడు చూడు, మన దగ్గరనే కొంతమంది దరిద్రులు ఉన్నారు, వాళ్ళు దాన్ని పెంచి పోషిస్తారు. మన లోపల డివిజన్ తీసుకొస్తారు, ఒక ఫేక్ అకౌంట్లు తయారు చేస్తారు, ఫేక్ అవుట్రీచ్ తయారు చేస్తారు, ఫేక్ ప్రొటెస్ట్లు తయారు చేస్తారు, ఫేక్ రిలీజియస్ నరేటివ్స్ తయారు చేస్తారు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. వీళ్ళందరూ నీకు ట్విట్టర్లలో యాక్టివ్ ఉంటారు, యూట్యూబ్లలో యాక్టివ్ ఉంటారు, పెద్ద పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాలలో యాక్టివ్ ఉంటారు. వాళ్ళ గోల్ ఒకటే, బ్రేక్ ఇండియా. భారత్ని కొట్టాలనంటే అది బయటకైనా కొట్టడమే కూడా అయ్యే తరం కాదు ఫ్రెండ్స్. భారత్ని కొట్టాలనంటే అది లోపలికైనా కొట్టాలా. నిన్ను నన్ను భారత్కి కిలాఫ్ చేసే ప్రయత్నం చేస్తారు, ఒక సివిల్ వార్ తీసుకురానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే బయటకైనా ఏం చేయాలనుకున్నా భారత్ ఎప్పుడు ఏమీ కాలే. మంచి మంచులో పులుసులు గారిపోయినాయి. కరెక్ట్గా చెప్పాలనంటే మన డిఎన్ఏని బద్దలు కొడితే అఖండ సినిమాలో కూడా చూపుతారు, అందరిసే మారనా హే భారత్కు అని తాండవ్లా. సో లోపలికైనా కొట్టుడు మొదలెట్టినాం అనుకో భారత్ వీక్ అయిపోతుంది. అండ్ మనోబలం మీద కొట్టాలా. ఎందుకంటే భారత్ యొక్క ఇన్నర్ స్ట్రెంగ్త్ ఏదైతుంది చూడు, అదొక న్యూక్లియర్ మెజైల్ కంటే చాలా పెద్దది. పెద్ద పెద్ద దేశాల దగ్గర న్యూక్లియర్ బాంబులు ఉండొచ్చు, నేను కాదనంటలే. వాడి దగ్గర న్యూక్లియర్ బాంబుల కౌంట్ కూడా ఎక్కువ ఉండొచ్చు, నేను కాదనంటలే. కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ డ్రోన్లు కూడా ఉండొచ్చు, నేను లేదనంటలే. డూమ్స్డే ప్లేన్లు కూడా ఉండొచ్చు, నేను కాదనంటలే. కాకపోతే భారత్ దగ్గర ఒక ఘాతక్ అస్త్రం ఉన్నది. ఆ ఘాతక్ అస్త్రం ఏందనంటే బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం, బ్రహ్మాండాస్త్రం, పశుపతాస్త్రం, నారాయణాస్త్రం. ఈ అస్త్రాల కంటే పెద్ద అస్త్రం ఏది తెలుసా? మన మనోబల అస్త్రం, భారత్ యొక్క మనోబల అస్త్రం. దాన్నే ఐక్యత అస్త్రం అని చెప్పి మాట్లాడతాం. ఎప్పుడెప్పుడైతే భారత్ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిరు చూడు, ఈ ఐకమత్యం అనే అస్త్రం జాతీయవాదం అననే గాంధీవంల నుంచి వచ్చి శత్రువులను ఛేదిస్తూ వచ్చింది. ఆ గాంధీవం నుంచి వచ్చిన ఆ అస్త్రమే, ఐక్యత అనే అస్త్రమే ఒక యూనిఫామ్ అయి, ఒక జెండా అయి, ఒక అజెండా అయి, భారత్ మాతాకి జై అనని, బలిదాన్ పరమో ధర్మ అనని భారత్ యొక్క సైన్యం రూపంలో మన ముందు నిలబడ్డది. ఇది ప్రపంచ దేశాలు గడగడలాడించేసింది. ఎందుకు అని అంటే పాకిస్తాన్ ఎన్ని చేయాలని అనుకున్నా ఒక యూనిఫామ్, తిరంగా జెండా పెట్టుకొని ఛాతి మీద గుండె మీద పెట్టుకున్న యూనిఫామ్ ఒక్కొక్కడిని చీరి చెండాడింది. ఇది కేవలం స్లోగన్ కాదు, ఇది భారత్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. నువ్వు జియోపొలిటికల్ బాటమ్ లైన్కి ఇట్లా తీసుకొని చూసి మాట్లాడితే ఇలా పాకిస్తాన్ జియోపొలిటికల్ బాటమ్ లైన్ తీసుకొని చూస్తే అక్కడ పాకిస్తాన్ ఉన్నది. అక్కడ పాకిస్తాన్ ఎకనామికలీ ఫ్రజైల్ ఉన్నది. అలా మిలిటరీ ఏ రకంగా సర్వనాశనం అయిపోయిందో, అసిమెట్రిక్ ఉన్నదో మీరు అందరికీ తెలుసు. ఇన్ఫ్యాక్ట్ స్ట్రాటజికలీ యాక్టివ్ ఉన్నదా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. అయితే ఇలా డ్రోన్స్ అనేది పెద్ద సైన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ కాదు పాకిస్తాన్కి, ఓవర్ కాన్ఫిడెన్స్ అని అంటున్నా, అతుత్సాహం అని చెప్పి మాట్లాడుతున్నా. అయితే మళ్ళీ ఇది నీకు ఒక ఫియర్ ఆఫ్ డైరెక్షన్ ఏమైనా క్రియేట్ చేస్తుందా? డైరెక్షన్ ఆఫ్ ఫియర్ ఏమైనా క్రియేట్ చేస్తుందా? లేకపోతే పాకిస్తాన్ ఏదో రేస్లో ముంగడపోతుందని చెప్పి మీకు అనిపిస్తుందా? భారత్ వెనకపోతుందని నీకేమైనా అనిపిస్తుందా? ఎక్కడ కూడా తీసుకున్నా భారత్ వెనకడికి వేస్తున్నట్టు అనిపిస్తూనే లేదు. నువ్వు ఏం చేస్తావో, నువ్వు షేర్ అంటే నేను సవాసేరు ఉన్నా, నువ్వు రా అని చెప్పి భారత్ ఆహ్వానం పలుకుతున్నది. ఇన్ఫ్యాక్ట్ నువ్వు నా దేశంలో ఏదైనా చేసే ప్రయత్నం చేసినవో అది యాక్ట్ ఆఫ్ వార్ అని తీసుకుంటా నేను. నీ జాడలు తెలిస్తే నీ బద్దలు వలగొడతా నేను అని చెప్పి క్లారిటీగా భారత్ ముంగడపోతున్నది. పాకిస్తాన్ ప్రిపరేషన్ లేకుండా ఏడగొట్టగలుగుతుంది అని అంటే క్లియర్ కట్గా నేను చెప్పిన ఏంది, ఒక నరేటివ్ వార్ తయారు చేసి కొట్టగలుగుతుంది.
అసలు పాకిస్తాన్ ఏం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నదిరా అని చెప్పి మాట్లాడితే ఆడు ఏ ఎక్స్పెరిమెంట్ అయినా చేసుకొని మన భారత్లో ఉన్న ఆ యూనిఫామ్ వేసుకున్న తిరంగా ఛాతి మీద పెట్టుకున్న ఛత్రపతి వారసులైన నా ఇండియన్ ఆర్మీ బలిదాన్ పరమో ధర్మ అని చెప్పి ముంగడికి పోతున్న నా ఇండియన్ ఆర్మీ బందూకుల నుంచి వస్తున్న ప్రతి తూట పేలవంగానే గురిని తాకాల్సిన అవసరం కూడా లేదు. ప్రళయమై కాలభైరవ రూప తాండవమెత్తి శత్రువుల గుండెల శత్రు భయంకరమై ముంగడిపోతున్నది. పోతుందా లేదా? ఇది మన భారత్ యొక్క స్ట్రెంగ్త్ కాదా ఫ్రెండ్స్? ఒకసారి మీరు ఆలోచించండి. ఇవాళ ఇంకా మీకు ఏమని అనిపిస్తే పాకిస్తానీ డ్రోన్లు స్ట్రాంగ్ ఉన్నాయని అనిపిస్తే ఇక నేను అది మీ విఘ్నత కొద్దులు పెడుతున్నా. ఇది నిజంగా చెప్తున్నా, మనకు దివాళీ ముంగడికొచ్చినట్టు లేదా జరా? జనవరిలోనే మనకు దివాళీ పండుగ ఏమంటారు పండుగ వాతావరణం సృష్టించిన పాకిస్తాన్ని జర మనము సపోర్ట్ కొడదామా, లేకపోతే రే అని చెప్పి బాప్ హోతాయి రే అని చెప్పి గుర్తు పెడదామా? ఎప్పటిదాకానైతే భారత ఐక్యత అఖండ ఉన్నదో, ఆ అస్త్రం గట్టిగా ఉన్నదో, ఆ అస్త్రానికి రాజకీయ గాంధీవం గట్టిగా ఉన్నదో, అందులో నుంచి వచ్చే ప్రతి అస్త్రం, శస్త్రం, రాజకీయ శాస్త్రం ఈ మూడు కలిసినప్పుడు భారత్ని ఎవడన్నా వెనక పెట్టగలుగుతాడా, వెనకడుగు వేయగలుగుతాడా? ఈ డాక్ట్రైన్ ఒక ఫ్యూచర్ వార్ని తయారు చేస్తుంది ఫ్రెండ్స్. బార్డర్లు పక్కకు పెట్టు, నువ్వు ఏ రకంగానన్నారా, ఎవడైతే ఇది ఫస్ట్ అర్థం చేసుకుంటాడో వాడే గెలుపు గుర్రాల మీద ఎక్కి స్వారీ చేస్తాడు. ఇవాళ భారత్ ఆల్రెడీ ఆ సప్త గెలుపు ఏమంటారు గుర్రాల మీద స్వారీ చేస్తుంది. జెండా మీద బజరంగ బలి వాయుపుత్రుడు అనిలాత్మజుడు మంచిగా కుసోని ఉన్నాడు. సాక్షాత్తు ఆ పరంధాముడే ఇవాళ భారత్ యొక్క ప్రగతి రథాన్ని ముంగట నడుపుతున్నాడు. దేశ నరేంద్రుడై దేశానికి ఒక నేతై ఇవాళ ఎవడెవడైతే నాటకాలు ఆడతాడు ఆడ ఛాతిలా గడ్డపారాలు దించుతున్నాడు. బోలో భారత్ మాతాకి జై.